హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 4 కథలలో మొదటి కథ విశాలుడి మతిమరుపు. ఈ కథను రాసిన వారు శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. పెనుమూడి అనే గ్రామంలో ఉండే జగన్నాథానికి 4 కొడుకులు. వారిలో ఆఖరివాడు విశాలుడు. పెద్దవాళ్ళ ముగ్గురు కష్టపడి చదువుకుని జీవితంలో స్థిరపడ్డారు. విశాలుడికి చదువు సరిగా అవ్వలేదు. అందుకు కారణం వాడి మతిమరుపు. ఏమి చదివినా వెంటనే మర్చిపోవడం విశాలుడి సహజ గుణం. చదువే కాదు, అన్ని విషయాల్లోనూ వాడి మతిమరుపు అలాగే ఉండేది. స్నేహితులతో ఆటలాడితే దొంగ ఎవరో మర్చిపోయేవాడు. ఆటల గొడవలో పడి తిండి గురించి మర్చిపోయేవాడు. తిండి తిన్నాక ఆ విషయమే మర్చిపోయేవాడు. పొరపాటున తల్లి మళ్ళీ పిలిస్తే మళ్ళీ వెళ్ళి భోజనం చేసేవాడు. డబ్బులిచ్చి సంతకు పంపిస్తే ఏం కొనాలో మర్చిపోయేవాడు. తోచినవి కొని తెచ్చి ఏవి ఎంత కొన్నాడో కూడా మర్చిపోయేవాడు. తల్లిదండ్రులకు విశాలుడి మతిమరుపు గురించి బెంగగా ఉండేది. వాళ్ళు వాడిని దగ్గర నుండి శ్రద్ధగా చదివించారు. జ్ఞాపక శక్తి వృద్ధి చెందలేదు. తలకు నిమ్మను మర్దన చేయించారు. మతిమరుపు పోలేదు. సరస్వతి లేహి కూడా తినిపించారు. కానీ వాటిలో ఏ విధమైన మార్పు లేదు. ఈ విధంగా విశాలుడి 15 ఏళ్లు నిండాయి. తల్లిదండ్రులకు వాడి స్థితి గురించి మరింత బెంగ పట్టుకున్నది. విశాలుడు అన్నలు మంచివాళ్ళు. వాళ్ళు తమ తల్లిదండ్రులతో మేము సుఖంగా ఉంటున్నాం, మనకున్న 20 ఎకరాల ఆస్తి విశాలుడికి ఇచ్చేద్దాం, అందులో 1 ఎకరం కూడా ఎవరం వాట అడగము, మేము స్వయం కృషితో బతుకుతాం, మీరు దిగులు పడకండి అని ధైర్యం చెప్పారు. అయితే విశాలుడి తల్లిదండ్రులు మాత్రం మతిమరుపు మనిషికి ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏం లాభం, వాడిని మోసగించడం సులభం, మేమున్నంత కాలము పర్వాలేదు, కానీ ఆ తర్వాత మీరు మాత్రం ఎంతకాలమని వాడి బాగోగులు చూస్తారు, ఈ సంసారాలు పెద్ద అవుతాయి, ఎదిగిన పిల్లలు ఎవరి బతుకుల వాళ్ళు బతకాలి తప్ప ఇతరుల మీద ఆధారపడకూడదు అని పెద్ద కొడుకుల వద్ద కళ్ళ నీళ్లు పెట్టుకునేవారు. ఇలా ఉండగా ఆ గ్రామానికి యోగి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎటువంటి సమస్య అయినా పరిష్కరించగలడని తెలిసి విశాలుడి తల్లిదండ్రులు ఆయనను దర్శించి విశాలుడి గురించి చెప్పుకున్నారు. ఆ అబ్బాయిని ఒకసారి నా వద్దకు తీసుకురండి, వాడి మతిమరుపు తగ్గించే ఉపాయం ఉందో లేదో పరిశీలించి చెబుతాను అన్నాడు యోగి. మర్నాడు విశాలుడి తల్లిదండ్రులు విశాలుని యోగి వద్దకు తీసుకువచ్చారు. యోగి విశాలుని వెంట పెట్టుకుని సమీపంలో ఉన్న ఒక పూల మొక్క వద్దకు వెళ్ళాడు. ఆ మొక్కకు పసుపు రంగు పువ్వులు ఉన్నాయి. కొమ్మలన్నీ ముళ్లతో నిండి ఉన్నాయి. యోగి విశాలుడితో మొత్తం 12 పూలు కోయి ఉళ్ళు గీరుకోకుండా జాగ్రత్త పడు, నీ మతిమరుపు తగ్గడానికి మంచి మందు చెబుతాను అన్నాడు. విశాలుడు 8 పూలు కోసి తెచ్చి యోగికి ఇచ్చాడు. ఆయన ఎన్ని పూలు కోయమన్నది వాడు మర్చిపోయాడు. జాగ్రత్తగా కోయకపోవడం వల్ల వాడి చేతి వేళ్లకు ముళ్ళు గీసుకుని కొద్దిగా రక్తం వచ్చింది. అయ్యో, ముళ్ళు గీసుకున్నాయా, నేను చెప్పినా జాగ్రత్త పడలేదేమీ, పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నావు. ఈ మొక్క ముళ్లకు కొసల్లో విషం ఉంటుంది, అయితే అది వెంటనే తన ప్రభావం చూపించదు. సరియైన వైద్యం జరగకపోతే ఏడాదిలోపుగా ఏ చిన్న జబ్బు చేసినా అన్ని ప్రాణం పోతుంది అన్నాడు యోగి. విశాలుడు కలవరపడి, ఈ విషయం తమరు నాకు ముందే చెప్పాల్సింది, మరి కాస్త జాగ్రత్త పడేవాడిని, అయినా నేను మతిమరుపు మనిషిని అని తెలిసి ఉండి నా చేత పూలు ఎందుకు కోయించారు అన్నాడు. యోగి చిన్నగా నవ్వి, అవన్నీ ఇప్పుడు అనవసరం, నేను నీకు 10 గుళికలు ఇస్తాను, ప్రతిరోజు 2 పూటల భోజనం కాగానే ఒక్కొక్క గుళిక చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు 8 పూలు కోసావు కదా, వీటిని సాయంత్రం శివుడి గుడిలో ఇప్పు. ఇలాగే మొత్తం 5 రోజులు రోజు 8 పూల చొప్పున సాయంత్రాలు శివుడి గుడిలో ఇస్తూ ఉండు. ఇంకెప్పుడు చేతికి ముళ్ళు గీరుకోకుండా జాగ్రత్త పడు. ఒకవేళ గీరుకుంటే వెంటనే వచ్చి నాకు చెప్పు, అందుకు విరుగుడు చాలా కష్టం అన్నాడు. స్వామి, నేను అసలే మతిమరుపు మనిషిని, ఇవన్నీ మా అమ్మకు చెప్పండి, ఆమె చూసుకుంటుంది అన్నాడు విశాలుడు. యోగి అయిష్టంగా తలాడించి, ఈ విషయం నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలిస్తే వైద్య విధానం పని చెయ్యదు, అన్నీ నువ్వే స్వయంగా చేసుకోవాలి, మరొకసారి నువ్వేం చేయాలో చెబుతాను, ఆ తర్వాత ఏం చేయాలి అని నువ్వు నన్ను అడగకూడదు, గుర్తుంచుకో అంటూ ఏం చెయ్యాలో మరొకసారి చెప్పాడు. ఆ తర్వాత ఆయన విశాలుని తల్లిదండ్రులకు అప్పగించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజుతో కలిపి సరిగ్గా 5 రోజులు అయ్యాక విశాలుడు తల్లిదండ్రులను వెంట పెట్టుకుని వచ్చి, స్వామి, మీరు చెప్పినవన్నీ ఒక్కటి కూడా పుల్లు పోకుండా చేశాను, ఇంకా ఏమి చేయవలసి ఉన్నదో చెప్పి నా భయాన్ని తగ్గించండి అన్నాడు. ఇక అందరికీ తెలిసినా పర్వాలేదు, నువ్వేం చేశావో అన్నీ చెప్పు అన్నాడు యోగి.
ప్రతిరోజు 2 సార్లు భోజనం చేయగానే మీరు ఇచ్చిన గుళికలు వేసుకునేవాణ్ణి. అలా మొత్తం 5 రోజులు చేశాను. రోజుకు 8 చొప్పున పూలు కోసి సాయంత్రాలు శివుడి గుడిలో ఇస్తూ వచ్చాను. ఒక్కసారి కూడా చేతులకు ముళ్ళు గీరుకోనివ్వలేదు అన్నాడు విశాలుడు. ఆహా! 5 రోజుల క్రితం రెండంటే రెండేసార్లు చెప్పిన విషయాలను ఇంత బాగా గుర్తుంచుకుని అమలుపరిచాడు. మీ విశాలుడి మతిమరుపు పోయినట్టే కదా అన్నాడు యోగి. విశాలుడి తల్లిదండ్రులు ఆశ్చర్యపడి తమరు చెప్పింది నిజమే. ఏం గుళికలిచ్చారో ఏమో కానీ వాటి మహిమ వాడి మెదడుపై అద్భుతంగా ప్రభావం చూపింది అన్నారు. యోగి నవ్వి, ఇందులో నా గుళికల ప్రభావం అంటూ ఏమీ లేదు. అసలు తప్పంతా మీలోనే ఉంది. అందువల్లనే విశాలుడు ఇలా తయారయ్యాడు అన్నాడు. ఆ తర్వాత విశాలుడి తల్లిదండ్రులకు అర్థం కావడానికి ఆయన అసలు విషయాన్ని ఇలా వివరించాడు. భగవంతుడు మనుషులందరికీ సమంగానే బుద్ధిని ప్రసాదించిన కొందరు బద్ధకస్తులు దాన్ని సక్రమంగా వినియోగించక అన్నిటికీ ఇతరుల మీదనే ఆధారపడతారు. లేత వయసులో ఆ బద్ధకం వల్ల కలిగే హాని వారికి తెలియదు. ఆ వయసులో అన్నీ నిర్లక్ష్యం చేసి అందుకు పెద్దయ్యాక విచారిస్తారు. విశాలుడు తెలివైన వాడే కానీ బద్ధకస్తుడు. అందుకని మతిమరుపు అలవాటు చేసుకున్నాడు. మతిమరుపు వాడికి ఎవరు ఏ పని చెప్పరు. మతిమరుపు వాడిని ఎవరు తప్పు పట్టరు. స్నేహితులు ఆటల్లో వాడి మీద జాలి పడుతున్నారు. ఆటల్లో ఓడిపోవడం వల్ల వాడికి ఏమీ నష్టం అనిపించదు. వాడికి ఏ అవసరాలు ఉన్నా అన్నలో తండ్రో చూసుకుంటున్నారు. తల్లి వాడికి పిలిచి భోజనం పెడుతున్నది. మతిమరుపు తన ప్రాణాలు తీయవచ్చును అనే భయం కలగగానే వాడి జ్ఞాపక శక్తి అద్భుతంగా పనిచేసింది. వాడి బుద్ధిలో లోపం ఉందా లేక బద్ధకం నిర్లక్ష్యంతో మతిమరుపును కొని తెచ్చుకుంటున్నాడా అన్నది పరీక్షించడానికే నేను ఈ 5 రోజులు వాడిలో ప్రాణభయాన్ని కలిగించాను. వాడి జ్ఞాపక శక్తి లోపం లేదని తెలిసింది కాబట్టి ఇక మీదట మతిమరుపు తొలగకపోతే విశాలుడి వాటా 3 ఎకరాల పొలం కూడా 3 అన్నదమ్ములకు ఇచ్చేసి వీడిని వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకమనండి తప్ప మొత్తం ఆస్తి అంతా వీడికి వేసి పొరపాటు చేయవద్దు అన్నాడు. నా వాటా 3 ఎకరాలేమిటి, 5 ఎకరాలు కదా అన్నాడు విశాలుడు అప్రయత్నంగా. యోగి చిటికలు వేస్తూ నవ్వి విశాలుడి తల్లిదండ్రులతో మీ విశాలుడికి మీ ఆస్తి ఎంతో అందులో తన వాటా ఎంతో కూడా స్పష్టంగా గుర్తుంది, గమనించారా అన్నాడు. ఆ తర్వాత విశాలుడిని మతిమరుపు బాధించలేదు. కథ సమాప్తం. రెండవ కథ మాయ నాణ్యాలు. ఈ కథను రాసిన వారు శ్రీ MBB సత్యనారాయణ గారు. వరహాల శెట్టి పేరు పోసిన వర్తకుడు. ఆవాల దగ్గర నుంచి ఆణి ముత్యాల వరకు భారీ ఎత్తున వ్యాపారం చేసి లక్షలు కూడబెట్టాడు. కోటికి పడగెత్తాలని అతని ఆశ. ఆ కాలంలో దేశ పరిస్థితి ఘోరంగా ఉన్నది. తాగుడు, జూదము మొదలైనవి విచ్చలవిడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ నాణ్యాలకు నకిలీ నాణ్యాలు తయారవుతున్నట్టు వదంతి వ్యాపించింది. అసలు నాణ్యాలు తీసుకుని రెట్టింపు నకిలీ నాణ్యాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారని వరహాల శెట్టి విని ఉన్నాడు. అలాంటి అవకాశం దొరికితే తన వద్ద ఉన్న లక్షలను రెండింతలు చేసుకోవచ్చు. అందుకని శెట్టి నకిలీ నాణ్యాల వర్తకులను గురించి దర్యాప్తు చేస్తూ వచ్చాడు. ఒకనాడు అతను అంగడి వీధిలో వెళ్తూ ఉండగా ఒక బిచ్చగాడికి ఒక పెద్ద మనిషి తన జేబు నుంచి గుప్పెడు వెండి నాణ్యాలు ఇయ్యటం కనబడింది. అది చూసి శెట్టి గుండె గుబగుబలాడింది. బిచ్చగాడిని పోనిచి వనాల శెట్టి ఆ పెద్ద మనిషిని సమీపించి అతనికి తన పేరు చెప్పుకుని అతని పేరు వర్ధమానుడు అని తెలుసుకున్నాడు. మీరు గుప్పెళ్లతో నాణ్యాలు దానం చేస్తారా అని అడిగాడు శెట్టి. మీరు అడిగితే మీ స్థాయిని బట్టి బుట్టెడు నాణ్యాలైనా ఇస్తాను అన్నాడు వర్ధమానుడు ఎంతో స్నేహపూర్వకంగా నవ్వుతూ. ఎలా ఇయ్యగలుగుతారు అని శెట్టి అడిగాడు. అవన్నీ నిజమైన నాణ్యాలు అయితే కదా, తక్కువ రకం లోహానికి వెండిపూత పూసినవి. ఎవరిని మార్చగలిగితే అన్ని ఇయ్యగలను. వాటికి ఖజానా నాణ్యాలకు తేడాన్ని ఎవరూ కనిపెట్టలేరు అంటూ వర్ధమానుడు గుప్పెడు నాణ్యాలను వరహాల శెట్టికి ఇచ్చి కావాలంటే మీరు మార్చండి, నేను మీకు కూడా ఉంటాను అన్నాడు. వరహాల శెట్టి బెదురుగా ఆ నాణ్యాలను అందుకుని అతడితో పాటు బట్టల కొట్టుకు వెళ్ళి ఆ డబ్బుతో బట్టలు కొన్నాడు. ఆ నాణ్యాలు అతి సులువుగా చలామణి కావటం చూసిన మీదట ఆ నాణ్యాలను మార్చడం వరహాల శెట్టికి చాలా తేలికే అనిపించింది. బట్టల దుకాణం నుంచి బయటికి వచ్చాక వర్ధమానుడు శెట్టి భుజం తట్టి, ధైర్యం చిక్కింది అనుకుంటాను, ఇంకా ఇస్తాను, మార్చగలరా అని అడిగాడు. శెట్టి తల ఆడించాడు. అతను 100 మంచి నాణ్యాలు ఇచ్చి 200 మాయ నాణ్యాలు పుచ్చుకునేటట్టు ఏర్పాటయింది. శెట్టి డబ్బు తీసుకుని వర్ధమానుడు ఇంటికి వెళ్ళాడు. వర్ధమానుడు శెట్టి ఇచ్చిన నాణ్యాలు నిర్లక్ష్యంగా బుట్టలోకి విసిరి మంచం కింద నుంచి ఒక పెట్టెలాగి
అందులో 2 గుప్పెళ్లకు నాణ్యాలు తీసుకుని శెట్టికిస్తూ, ఎంచండి 4 హెచ్చే ఉంటాయి అన్నాడు. శెట్టి లెక్కపెట్టి చూస్తే 20 నాణ్యాలు హెచ్చుగానే ఉన్నాయి. ఆ నాణ్యాలను తన వ్యాపారంలో పెట్టి చెల్లించడానికి ఏమీ శ్రమ అనిపించలేదు. దొంగ నాణ్యాలతో అతని వ్యాపారం పెరగసాగింది. శెట్టి తన వద్ద ఉన్న 10 లక్షల నాణ్యాలను బస్తాలకెత్తి బండి మీద వేసుకుని వర్ధమానుడి ఇంటికి వెళ్ళాడు. ఇంత డబ్బు నా చేతి మీదుగా మార్చడం బాగుండదు. మా గురువు గారు ఆ పని చేస్తారు. ఆయన వద్దకు పోదాం అన్నాడు వర్ధమానుడు. నాణ్యాల బస్తాలను 2 ఎడ్ల బండి మీద వేసుకుని ఇద్దరూ బయలుదేరి 2 రోజులు ప్రయాణం చేసి గురువు గారి ఊరు చేరారు. అక్కడ చాలా సులువుగా పని ముగిసింది. వరహాల శెట్టి రెట్టింపు నాణ్యాలను బస్తాలతో 2 బళ్ళు కట్టుకుని వర్ధమానుడిచ్చిన 4 మనుషులను తోడు తీసుకుని తిరుగు ప్రయాణమైనాడు. వర్ధమానుడు మాత్రం పని ఉండి గురువుగారి దగ్గరే ఉండిపోయాడు. రెండో నాటి ప్రయాణంలో దూరం నుంచి రాజభటులు వస్తున్నట్టు సేవకులు గమనించి శెట్టితో, రాజభటులు వస్తున్నారు, ఎందుకైనా మంచిది మనం బళ్ళు ఒక పక్కన ఆపి అవి మనవి కానట్టు నటించుతాం. వాళ్ళు మనను దాటిపోయాక తిరిగి ప్రయాణం కొనసాగిద్దాం అన్నారు. అసలే భయపడుతున్న శెట్టి వాడు చెప్పినట్టే చేయనిచ్చాడు. రాజభటులు వచ్చి బళ్ళ మీద నాణ్యాల బస్తాలను తడివి చూసి ఇవి ఎవరివి అని వరహాల శెట్టిని సేవకులను అడిగారు. మాకేం తెలుసు, కూలీ పని కోసం పొలాలు పట్టి తిరుగుతూ ఉంటే ఈ మహారాజు గారు తమ పొలం దున్నటానికి పిలుచుకుపోతున్నారు అన్నారు సేవకులు. వరహాల శెట్టి తలాడించాడు. రాజభటులు బళ్ళు తోలుకుని రాజధానికి వెళ్ళిపోయారు. వరహాల శెట్టి కుంగిపోయాడు. అతను ఇంటికి వెళ్ళి 1 రోజులు మంచం పట్టాడు. అతనికి ఉన్నదంతా పోయింది. నెల్లాళ్ళ తర్వాత కృషించి శెట్టి వీధిలోకి వచ్చాడు. అతనికి వర్ధమానుడు అంత దూరాన వీధి నడిచిపోతూ కనిపించాడు. తాను చెడిపోయాడు, కానీ వర్ధమానుడు చెడిపోలేదు. ఎవరో బిచ్చగాడు కుంటుకుంటూ వచ్చి వర్ధమానుడిని ధర్మం అడిగాడు. వర్ధమానుడు వాడికి గుప్పెడు నాణాలిచ్చి పంపేశాడు. బిచ్చగాడు కొంత దూరం కుంటుకుంటూ వెళ్ళి తర్వాత మామూలుగా నడిచి వెళ్ళిపోయాడు. బిచ్చగాడిని శెట్టి గుర్తుపట్టాడు. తాను చూస్తూ ఉండగా ఆనాడు వర్ధమానుడి వద్ద నాణాలు పుచ్చుకుంటున్న బిచ్చగాడు వీడే. వాడు వర్ధమానుడి మనిషి. తనను పట్టడానికి వాడు ఎరా అన్నమాట. వర్ధమానుడు బిచ్చగాడిని అనుసరించి వెళ్ళి వాడిని అందుకుని తాను వాడికి ఇచ్చిన డబ్బు తీసేసుకున్నాడు. వర్ధమానుడు వెళ్ళిపోయాక వరహాల శెట్టి ఆ బిచ్చగాడిని కలుసుకుని తన వెంట వచ్చిన 4 సేవకులలో వాడు ఒకడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. రాజభటులు కూడా వాళ్ళ మనుషులేనన్నమాట. బిచ్చగాడు శెట్టితో, ఈ విషయం ఎక్కడ తెలిసినా మీ పరువు పోతుంది. మేం ఎటు అన్నిటికీ తెగించిన వాళ్ళం అన్నాడు. మరి నా మాట ఏమిటి, నా బిడ్డల గతేం కాను అన్నాడు శెట్టి. కొంత డబ్బు అప్పు ఇస్తాను, ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోండి అన్నాడు బిచ్చగాడు. అసలు నాణ్యాలా దొంగ నాణ్యాలా అని శెట్టి అనుమానంగా అడిగాడు. ఆ మనిషి నవ్వి, అసలు నకిలీ అన్న ప్రసక్తే లేదండి, అన్ని అసలు నాణ్యాలే అన్నాడు. కథ సమాప్తం. 3వ కథ విడ్డూరం. ఈ కథను రాసిన వారు శ్రీమతి సి.కె. సుగుణవతి గారు. ఒకప్పుడు అవంతిపురాన్ని బాలాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు వసుధ అనే భార్య ఉండేది. వారిద్దరికీ చాలా కాలం పిల్లలు కలగలేదు. అందుచేత జ్యోతిష్కులు ఆయనను తిరిగి పెళ్లాడమని, సంతానం తప్పక కలుగుతుందని చెప్పారు. వారి సలహా ప్రకారం రాజు ఇందుమతి అనే ఆమెను పెళ్లాడాడు. ఇందుమతి చాలా మంచిది, సాత్వికురాలు. ఆమె తన భర్త పట్ల, తన సవతి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలతో ఉండేది. కానీ రాజుగారి పెద్ద భార్యకు ఇందుమతి అంటే మొదటి నుంచి చాలా ఈర్ష్య. ఎందుకంటే ఆమె వల్ల రాజుగారికి సంతానం కలుగుతుందని జ్యోతిష్కులు చెప్పారు. కాలక్రమాన ఇందుమతి రాజమాత అవుతుంది, కానీ తాను మాత్రం అనామకురాలిగా ఉండిపోతుంది. బాలాదిత్య మహారాజు కూడా ఇందుమతిలోని మంచితనాన్ని చూసి ఆమె పట్ల చాలా ప్రేమగా ఉంటూ వచ్చాడు. ఈ కారణం చేత వసుధకు తన సవతి మీద గల ఈర్ష్య రెట్టింపోయింది. కొంతకాలం గడిచాక ఇందుమతి గర్భవతి అయింది. ఆమెకు కాన్పు వచ్చే సమయానికి ఆమెను ఎలాగైనా సరే నాశనం చేయాలి అని వసుధ నిశ్చయించుకున్నది. నీకేమీ భయం లేదు, నీకు సుఖప్రసవం అయ్యేటట్టు నేను చూస్తాను అని ఆమె ఇందుమతికి ధైర్యం ఇచ్చింది. ఒకనాటి సాయంకాలం ఇందుమతికి నొప్పులు ఆరంభమయ్యాయి. పెద్దరాణి మంతసానిని పిలిచి చిన్నరానికి పుట్టబోయే బిడ్డను మాయం చేసి ఆమెకు కప్పలు పుట్టినట్టు నాటకం ఆడాలి, ఒక బుట్టెడు కప్పలు పట్టుకురా అని మంతసానికి పెద్ద ఎత్తున లంచం ఇచ్చింది. మంతసాని బుట్టెడు కప్పలను తెచ్చి పురిటి గదికి సమీపంలో ఉంచింది. పెద్దరాణి పురిటి గదిలో ఒక నిచ్చెన పెట్టించి
చిన్నారాణితో, నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని ఈ నిచ్చెనను 6 సార్లు ఎక్కి దిగావంటే సుఖప్రసవం అవుతుంది అని చెప్పింది. నిజమే కాబోలు అనుకుని ఇందుమతి కళ్ళకు గంతలు కట్టించుకుని నిచ్చెన ఎక్కి దిగసాగింది. 3వ సారి ఎక్కి దిగేటప్పటికే ఇందుమతికి పెద్ద నొప్పులు వచ్చాయి. తర్వాత ఆమె కవల పిల్లలను కన్నది. ఒక పిల్లవాడు పుట్టారు. ఆమె ఇంకా స్పృహ రాలేదు. పుట్టిన పిల్లలిద్దరినీ పెద్దరాణి అవతలికి తీసుకుపోయింది. ఆమె ముందుగా చెప్పినట్టుగానే బొట్టలోని కప్పలను మంత్రసాని పురిటి మంచం మీద కుమ్మరించింది. ఆ తర్వాత ఆ మంత్రసాని ఇందుమతితో, మహారాణి, ఘోరం జరిగింది, తమరు కప్పల్ని కన్నారు అని దుఃఖం అభినయిస్తూ చెప్పింది. పిల్లలను ఎత్తుకుని యువతలకు వచ్చిన పెద్దరాణి మల్లమ్మ అనే ముసలిదాదిని పిలిచి, ఈ పిల్లలను తీసుకుపోయి ఏటి ఒడ్డున పూడ్చిపెట్టిరా, మంచి బహుమానం ఇస్తాను, అంతా చాలా గుట్టుగా జరగాలి సుమా, ఏమాత్రం తేడా వచ్చినా ఎవరికైనా ఈ రహస్యం తెలియనిచ్చినా నీళ్ళునా చీల్చేస్తానన్నది. మల్లమ్మ ఆ బిడ్డలిద్దరిని తీసుకుని తెల్లవారుజామున ఏటి ఒడ్డుకు చేరింది. ప్రాణాలతో ఉన్న బిడ్డలను పాతిపెట్టడానికి ఆమెకు చేతులు రాలేదు. ఆ బిడ్డలను ఏటిగట్టునే వదిలేసి మల్లమ్మ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తాను రావటము పోవటము ఎవరూ చూడలేదని మల్లమ్మ అనుకున్నది. కానీ ఆమెను ఒక కుమ్మరివాళ్ల మనిషి చూసింది. ఆ మనిషి మట్టి కోసం ఏటిగట్టుకు వచ్చింది. మల్లమ్మను చూసి గుర్తించింది. మల్లమ్మ దేన్నో తెచ్చి గట్టున పెట్టి వెళ్ళిపోవటం కూడా గమనించింది. కుమ్మరి మనిషి దగ్గరికి వచ్చి చూస్తే పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు. చిన్నరాణి గారు కనే రోజులని కుమ్మరి మనిషికి తెలుసు. కానీ చిన్నరాణి కన్న పిల్లల్ని మల్లమ్మ ఏ ఉద్దేశంతో ఏటిగొట్టును వదిలిపెట్టిపోయి ఉంటుంది? ఆ రహస్యం తర్వాత మెల్లగా బయటపడుతుందని, రాజుగారి బిడ్డలను కాపాడినందుకు తనకు గొప్ప కీర్తి వస్తుందని ఆ కుమ్మరి మనిషి ఆ బిడ్డలను తీసుకుని ఇంటికి వెళ్ళింది. చిన్నరాణి కప్పలను కన్నదన్న వార్త గుప్పున లేచింది. ఈ వార్త అందరికన్నా ఇందుమతికే ఎక్కువ బాధ కలిగించింది. కానీ అలా ఎందుకు జరిగిందో ఆమెకు తెలియదు. రాజుగారు కప్పలను కన్న భార్యను అంతఃపురంలో ఉంచడానికి సిగ్గుపడి ఆమెను అరణ్యంలో ఇల్లు కట్టించి అక్కడే ఉంచాడు. ఏటి సమీపంలో కుమ్మరిదారి ఇంట ఇందుమతి పిల్లలు గారాభంగా పెరగసాగారు. వాళ్ళిద్దరూ చాలా అందమైన పిల్లలు, తెలివిగల వాళ్ళు. అటువంటి పిల్లలు దొరికినందుకు కుమ్మరి మనిషిని చుట్టుపక్కల వాళ్ళు చాలా అభినందించారు. నెలలు, సంవత్సరాలు దొరికిపోయాయి. ఇందుమతి చేత అడవిలో కాపురం పెట్టించినప్పటి నుంచి రాజుగారి మనసులో ఏదో వ్యాధి ఏర్పడింది. పిల్లలు కలగకపోగా ఆయన జీవితానికి ఏదో అనర్థం చుట్టుకున్నది. రాజుగారి శరీరము, మనస్సు క్షీణించిపోతూ ఉండటం గమనించి మంత్రి, పురోహితులు మొదలైన వాళ్ళు, మహారాజా, గ్రహాల గదులు బాగా లేవు, గ్రహాలకు పూజ చేసి బ్రాహ్మణులకు బంగారు కప్పలు దానం చేసి ప్రజలకు సంతర్పణ చేసినట్టయితే అన్ని దోషాలు పోతాయి అని సలహా ఇచ్చారు. రాజు అలాగే చేసి సంకల్పించాడు. ఫలాని రోజున సంతర్పణ జరుగుతున్నదని, అందరూ రావాలని ఊరూరా చాటింపులు జరిగాయి. ఈ చాటింపు విని కుమ్మరి మనిషిని పిల్లలు, అవ్వా, రాజుగారు ఎందుకు సంతర్పణ చేస్తున్నారు అని అడిగారు. రాజుగారికి ఒక భార్య ఉండేది. ఆ భార్యకు పిల్లలు పుట్టకపోతే ఇంకో భార్యను చేసుకున్నాడు. ఆ రెండో భార్య గర్భిణీ అయి ఒకనాటి రాత్రి చక్కని బిడ్డలిద్దరిని కన్నది. కానీ ఎవరో కిట్టని వాళ్ళు ఆ బిడ్డలను ఏటి ఒడ్డును పారేయించి రాణికి కప్పలు పుట్టాయని చెప్పారు. రాజు వెర్రివాడై ఆ మాటలు నమ్మి చిన్నరాణిని అడవికి పంపించి ఆ పాపంతో తీసుకుంటున్నాడు. ఆ పాపం పోయేటందుకే ఇప్పుడు బంగారు కప్పలను బ్రాహ్మణులకు దానం చేసి ప్రజలందరికీ సంతర్పణ చేస్తున్నాడు అని కుమ్మరి మనిషి ఆ బిడ్డలకు చెప్పింది. మరి రాజుగారి బిడ్డలు ఏమయ్యారవ్వా అని వాళ్ళు అడిగారు. ఎక్కడో నిక్షేపంగా పెరుగుతున్నారు అన్నది కుమ్మరి మనిషి. సంతర్పణకు మనం కూడా పోదామా అవ్వా అని వాళ్ళు మళ్ళీ అడిగారు. కుమ్మరి మనిషి సరే అన్నది. కానీ తీరా ఆ రోజున కుమ్మరి మనిషి తాను వెళ్ళటం మానుకుని పిల్లలను మాత్రమే వెళ్ళమన్నది. వాళ్ళు భోజనాల దగ్గర ఏం చేయాలో చక్కగా బోధించి పంపింది. పిల్లలిద్దరూ తాము ఆడుకునే బొమ్మలను వెంట తీసుకుని సంతర్పణకు వెళ్ళారు. వాళ్ళు భోజనాల దగ్గర తమ బొమ్మలను పక్కనే కూర్చుని వడ్డించే వాళ్ళ చేత ఆ బొమ్మలకు కూడా విస్తరలు వేయించారు. వడ్డన కూడా చేయించారు. వడ్డన వాళ్ళ బొమ్మలకు వడ్డన చేయకపోతే తాము భోజనం చేయమని వాళ్ళని బెదిరించారు. ఈ విషయం రాజుగారి దాకా వెళ్ళింది. ఆయన స్వయంగా వచ్చి పిల్లలిద్దరినీ చూసి ముచ్చటపడి, వెర్రి పిల్లలారా, బొమ్మలు భోజనం చేశాయా, ఎందుకు ఇలా పేచి పెడుతున్నారు అని అడిగాడు. వెంటనే పిల్లలు, మనిషికి ఎక్కడన్నా కప్పలు పుడతాయా, రాజుగారు చిన్నరాణి గారిని అడవికి ఎందుకు పంపారు అని అడిగారు. రాజు నెత్తిన పిడుగు పడ్డట్టు అయింది.
ఆయన పిల్లలను లేవదీసి అవతలికి తీసుకుపోయి, చిన్నరానికి కప్పలు పుట్టడం విషయం మీకు ఎవరు చెప్పారు అని అడిగాడు. మా అవ్వ చెప్పింది. అవ్వకు అంతా తెలుసు అన్నారు పిల్లలు. రాజు కుమ్మరి మనిషిని పిలిపించి అడిగాడు. ఆమె తనకు తెలిసిందంతా చెప్పి మిగిలిన విషయాలు మల్లమ్మని అడగమన్నది. మల్లమ్మని పిలిచి అడిగితే ఆమె బెదిరిపోయి నిజం చెప్పేసింది. ఆ పిల్లలిద్దరూ తన పిల్లలేనని రాజు గ్రహించాడు. ఆయన అరణ్యంలో ఉంటున్న ఇనుబతిని రప్పించి తన పెద్దరానికి అక్కడ నివాసం ఏర్పాటు చేశాడు. ఇన్నేళ్ల పాటు తన పిల్లలను పోషించడమే కాక వారు తనకు తగ్గేటట్టు యుక్తి పన్నిన కుమ్మరి మనిషికి రాజు గొప్ప ఇనాం ఇచ్చాడు. తర్వాత ఆయన మనోవ్యాధులన్నీ తీరి తన భార్యతోనూ పిల్లలతోనూ ఎంతో కాలం సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం. 4వ కథ పేదరాశి పెద్దమ్మ. ఈ కథ 1948 జనవరి సంచిక చందమామలోది. వినండి. మీరు పేదరాశి పెద్దమ్మల గురించి ఎన్నో కథలు విని ఉంటారు. రాజు కొడుకులు, రాజు కూతుళ్ళు ఉండే కథల్లో సామాన్యంగా పేదరాశి పెద్దమ్మ తప్పకుండా ఉంటుంది. ఈ మనిషి ఎటువంటిదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. ఆలోచించిన కొద్దీ ఈవిడ వింత ప్రవృత్తి మీకే చక్కగా బోధపడుతుంది. పేదరాశి పెద్దమ్మ కథలో అడుగుపెట్టిన క్షణం నుంచి కథ రక్తికి వస్తుంది. రాజు కొడుకు కానీ, కట్టెలు కొట్టేవాడి కొడుకు కానీ, కథానాయకుడు కానీ ఎవరైనా సరే పేదరాశి పెద్దమ్మ ఇంట్లో అడుగు పెట్టాడా వాడి కష్టాలన్నీ గట్టెక్కాయన్నమాటే. కథానాయకుడు ఎటువంటి చిక్కుల్లోనైనా ఉండనివ్వండి, వాడికి రాజుగారు ఎటువంటి పరీక్షలనైనా పెట్టనివ్వండి, పేదరాశి పెద్దమ్మ అండగా ఉండగా వాడికి అపాయం రాకుండా సంరక్షిస్తుంది. పేదరాశి పెద్దమ్మకు తెలియని విషయం అంటూ ఉండదు. 7 సముద్రాల అవతల ఒక భీకర అరణ్యంలో 7 మర్రి చెట్లలో మధ్యదాని చిటారు కొమ్మన ఒక పంజరంలో చిలక ఉంటుంది. దాని కంఠంలో ఒక రాక్షసుడు ప్రాణం ఉంటుంది. దాని చుట్టూ బ్రహ్మరాక్షసులు, ఇనప కందిరీగలు, కోడితాసులు కాపుంటాయి. ఆ చిలకను మన కథానాయకుడు పట్టుకు రావాలంటే ఎట్లా వెళ్ళాలో, ఏం చేయాలో పేదరాశి పెద్దమ్మను అడిగితే చెబుతుంది. పేదరాశి పెద్దమ్మ ఎక్కడికైనా పోగలదు. రాజుగారి అంతఃపురంలో 7 అంతస్తుల మేడలో పై అంతస్తున విచ్చుకత్తుల వాళ్ళ పహారాల్లో రక్షించబడే రాజు కూతురును కథానాయకుడు చూడాలి. ఎట్లా? పేదరాశి పెద్దమ్మ కథానాయకుడిని తన వెంట తీసుకుపోతుంది. వీడు మా చెల్లెలి కొడుకు అని పేదరాశి పెద్దమ్మ చెబితే చాలు, కోటలో అడ్డేవారే ఉండరు. పేదరాశి పెద్దమ్మ ప్రయాణికులకు, దూర దేశాల వారికి తిండి పెట్టి జీవించే సామాన్యురాలు. కానీ ఆమెకు ఎవరు ఎక్కువ లేరు. ఆమె నేరుగా రాజుతో మాట్లాడుతుంది, మహారాణి గారితో మాట్లాడుతుంది. ఆమెను ఎవరు అనుమానించరు, అవమానించరు. ఆమె సర్వ స్వతంత్రురాలు. అందుకే మనకు పేదరాశి పెద్దమ్మను చూస్తే సంతోషం. పేదరాశి పెద్దమ్మ ప్రతి విషయంలోనూ జోక్యం కలిగించుకుంటుంది. ఎవరికీ అపకారం చేయదు. అందరి మంచి ఆమెకే బాగా తెలుసు. కథానాయకుడిని చంపించడం తనకు క్షేమమని, తన కూతుర్ని వాడు చేసుకోవటం అపకారమని రాజుగారు పొరపడవచ్చు. కానీ నిజం పేదరాశి పెద్దమ్మకు తెలుసు. ఆమె తాత్కాలికంగా రాజుగారిని మోసం చేసినా ఆ మోసం వల్ల రాజుగారికే ఎంతో ఉపకారమే జరుగుతుంది. ఎంతోమందికి ఎన్నో రకాల ఉపకారం చేస్తుంది. కానీ పేదరాశి పెద్దమ్మ స్వార్థం కోరదు. ఆమెకు డబ్బు అవసరం లేదు. అందరూ కులాసాగా ఉండటమే ఆమెకు కావాల్సింది. ఆమెకు ప్రతిబంధకాలు లేవు. భర్త లేడు, పిల్లలు లేరు, పెద్ద డబ్బు లేదు, భవంతులు లేవు. ఆమె ఏమో, ఆమె హోటలేమో. అది 4 కాలాల పాటు సాగుతూ ఉంటే తన దగ్గరికి వచ్చిన వారికి ఇంత ఉపకారం చేయటం కంటే పేదరాశి పెద్దమ్మకు కావాల్సింది లేదు. తన మూలంగా ఇంకొకటి రాజ్యం వచ్చినా, చక్కని చుక్కైన రాజు కూతురు భార్యగా దొరికినా పేదరాశి పెద్దమ్మ తనకు దొరికినంతగా సంతోషిస్తుంది. తనకేమీ పేచీలు లేకపోయినా ఇతరుల పేచీలు సరిదిద్దుతుంది. తాను సామాన్య ప్రజలో ఒక మనిషి అయినా అన్ని తరగతుల వాళ్లకు ఆశ్రయం ఇస్తుంది. తన ధర్మాన గొప్పవాళ్ళయ్యాక వారి దారిన వారిని పోనిస్తుందే కానీ వారి వెంటపడి తాను ఒక ఘరానా మనిషి కావటానికి ప్రయత్నించదు. డబ్బు విషయాల్లో కూడా ఆమె ఎప్పుడూ పేచీలు పెట్టదు. ఏ వేళకు వచ్చినా అన్నార్తులకు ఇంత తిండి పడేస్తుంది. కొందరు మాసాల తరబడి తన ఇంటనే ఉంటారు. కొందరు వరహాలిస్తారు, కొందరు ఏమీ ఇవ్వరు. అందరినీ పేదరాశి పెద్దమ్మ సమంగానే చూస్తుంది. ఎవరు తన ఇంటికి వచ్చి అతిథిగా వచ్చినా వారి పని పూర్తయ్యే వరకు వాళ్ళని పొమ్మనదు. ఆమె దగ్గర చేరి అసంతృప్తి పొందే మనిషి అంటూ ఉండడు. అటువంటి అద్భుతమైన వ్యక్తి మన పేదరాశి పెద్దమ్మ. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలని కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ అభిప్రాయాలను, సూచనలు కామెంట్లో తప్పక తెలపండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.